సో ఇది బార్ అండి, స్క్రూ రిటైన్డ్ బార్ అనమాట. సో దీనిలోకి స్క్రూస్ వెళ్ళి ఇంప్లాంట్ని పట్టుకుంటాయి. సో ఈ బార్ మీద వచ్చే ఈ జిర్కోనియమ్మే ఐ బార్ జిర్కోనియం అనమాట. ఓకేనా. ఈ జిర్కోనియమ్ లోపల కూడా మెటల్ ఉండదు, పైన మెటల్ ఉండదు. సో ఈ బార్ వెళ్ళి కరెక్ట్గా దీనిలో స్నాప్ ఫిట్ అవుతుందండి. కొంచెం కూడా మళ్ళీ బార్ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. మార్జిన్ కూడా చూస్తే మీరు ఇంటాక్ట్గా ఉంటుంది, లోపల ఉంటుంది. పైనుంచి అసలు బార్ ఉన్నట్టే తెలియదు, లోపల ఉంటుంది. సేమ్ ఇట్లానే ఇది కూడా బారు లోపలంతా పాలిష్ సర్ఫేస్ ఉంటుంది. ఓకేనా. పైన ఇది రఫ్ సర్ఫేస్ ఉంటుంది, ఎందుకంటే జిర్కోనియంలోకి వెళ్ళొద్ది. జిర్కోనియం ఇదండి, ఇది కింద పళ్ళు. ఓకేనా. ఈ స్క్రూ ఛానల్స్లోంచి స్క్రూస్ వెళ్ళి దీనిలో నుంచి వెళ్ళి ఇంప్లాంట్స్ని పట్టుకుంటాయి కింద. ఓకేనా. ఈ బార్ కూడా సేమ్ దీనిలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. కొంచెం కూడా ఎక్కడ బార్ ఉన్నట్టు బయటికి తెలియదు అనమాట, కానీ లోపల బార్ ఉంటుంది. ఇది ఇన్నర్ బార్, ఐ బార్ అంటాం. ఇంటిగ్రేటెడ్ బారు లేక ఇన్నర్ బార్ అనమాట. సో ఈ పై పళ్ళు ఇవి, కింద పళ్ళు. ఇప్పుడు మీకు ఈ బార్ తోటి నోట్లో పెట్టి చూపిస్తాను. సో ఫైనల్గా ఐ బార్ కూడా పెట్టేసిన తర్వాత ఎట్లా ఉంటుందని జిర్కోనియము. కింద అంతా పాలిష్ సర్ఫేసు, ఇదంతా జిర్కోనియము, ఇది కూడా. సో ఈ హోల్స్లో నుంచి స్క్రూస్ వెళ్ళి పట్టుకుంటుంది, సిమెంట్ ఉండదు అనమాట. ఓకేనా. ఇది స్క్రూ రిటైన్డ్ ఐ బార్ అంటాం దీన్ని. ఓకేనా అండి. సో ఇది అమరిక. ఓకేనా. సో స్క్రూ ఛానల్స్ కూడా అన్ని లోపలికి వస్తాయి. ఇవి అండి స్క్రూస్ అనమాట. ఈ స్క్రూస్తో పట్టుకుంటుంది అనమాట సెట్. ఈ టైటానియం స్క్రూస్. ఈ స్క్రూ వెళ్ళి దీనిలో నుంచి వచ్చి బార్లో నుంచి వచ్చి కింద పట్టుకుంటుందండి, ఇంప్లాంట్లోకి వెళ్తుంది అనమాట. మల్టీ యూనిట్ అపార్ట్మెంట్లోకి వెళ్తుంది అది. ఓకేనా అండి. ఇది స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నోట్లో కూడా పెట్టి చూపిస్తాను. సో నోట్లో ఇవ్వండి మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ అనమాట. 1 2 3 4. సో మనం ప్రతి ఇంప్లాంట్ కేసుకి ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ అపార్ట్మెంట్స్ వాడమండి, మల్టీ యూనిట్లే వాడతాం. ఓకేనా. అసలు కొనేటప్పుడే విత్ మల్టీ యూనిట్సే కొంటామండి. కింద ఇవ్వండి 4 లైట్ ఫోకస్ ఏమా. ఓకేనా. కింద ఇవి 4 మల్టీ యూనిట్లు అండి. 1 2 3 4. పైన ఇవి మల్టీ యూనిట్స్. ఈ మల్టీ యూనిట్స్కి ఆ స్క్రూ వచ్చి పట్టుకుంటుందండి, ఇంక సిమెంట్ ఉండదు అనమాట మధ్యలో. ఓకేనా. అది ఆయన ఎక్స్రే చూపించండి ఆయనకి. ఓకే. ఈ స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం అండి. ఈ స్క్రూ హోల్స్ నుంచి పట్టుకుంటుంది అనమాట, సిమెంట్ ఉండదు. ఓకేనా. స్క్రూ రిటైన్డ్ ఐ బార్ విత్ జిర్కోనియం అంటాం. కరెక్ట్గా ఈ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ మీద ఈ జిర్కోనియం వచ్చి కరెక్ట్గా అలా కూర్చుంటుంది. ఓకేనా. ఇక్కడ నుంచి చూపిస్తా ఉండండి. ఇది స్క్రూ అండి, టైటానియం స్క్రూ. ఈ స్క్రూని ఇక్కడ స్క్రూ ఛానల్ నుంచి లోపలికి ఉంటాయండి స్క్రూ ఛానల్లో. ఓకేనా. బయటికి ఏం కనిపించో అవి కూడా క్లోజ్ చేసేస్తాం తర్వాత. ఓకేనా. సో ఇట్లా ఒక్క స్క్రూతో టైట్ చేసినా అది టైట్ అయిపోతుంది. స్క్రూ పెట్టినా కానీ ఇది ఫుల్ టైట్ అయిపోద్దండి, ఇంకా కదలదు సెట్. ఇంకా 3 స్క్రూస్ ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాం. ఇంకా అది రాదనమాట. ఒక్క చిన్న స్క్రూ పెట్టినా కానీ పట్టేసుకుంటుంది. ఓకేనా. ఓకే. సో 4 స్క్రూలు పెట్టేసామండి, ఇంకా కదలదు అనమాట కొంచెం కూడా. ఓకేనా. ఇప్పుడు చూస్తే మీరు అస్సలు ఎక్కడ కూడా గ్యాప్లు ఉండవు. చిగురికి పళ్ళ సెట్కి మధ్య ఇక్కడ ఇట్లండి, వెనకాల నుంచి చిగురికి పళ్ళ సెట్కి మధ్య నోవులు గ్యాప్ కూడా ఉండదు అనమాట. మళ్ళీ ఇటు కూడా చూపిస్తాను. ఇటండి వెనకాల నుంచి చిగురికి పళ్ళ సెట్కి మధ్య కొంచెం కూడా గ్యాప్ ఉండదు. చిగురు ఇది, పళ్ళ సెట్ ఇది. ఓకేనా. సో ఈ స్క్రూస్ అన్నీ ఇప్పుడు టైట్ చేసుకొని క్లోజ్ చేసేస్తాం. తర్వాత కొంచెం అవి స్క్రూ ఛానల్ 1 2 3 4 లోపల మీకు బ్లూ స్క్రూస్ కూడా కనిపిస్తూ ఉంటాయి బ్లూగా. ఓకేనా. సో వీటిని క్లోజ్ చేసేస్తాం ఇప్పుడు, అక్కడితో అయిపోద్ది.
వీటికి టార్క్ ఇచ్చుకుంటామండి. సో మళ్ళీ ఆ స్క్రూలు కదలకుండా టైట్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా దీన్ని టార్క్ రెంచ్ అంటాం. ఓకేనా అండి. ఇంకా ఈ టైట్ అయిపోతాయి, కదిలే ప్రసక్తే ఉండదు అన్నమాట. అట్లా అన్ని స్క్రూలకి ఒకదాని అమ్మట ఒకటి టార్క్ రెంచ్ తోటి టార్క్ రెంచ్ తోటి 20 న్యూటన్ సెంటీమీటర్స్ దగ్గరికి టార్క్ ఇస్తూ ఉండాలి. అట్లా ప్రతి స్క్రూ కూడా కొంచెం టైట్ అవుతుందండి. మా చిన్నది ఇంకొక ఇట్లా ఉంటుంది కదా, ఆస్టమ్ది, అది ఎత్తుకమ్మ అంతలోకి. ఇట్లా అన్నీ కూడా టైట్ చేసుకుంటాం అట్లీస్ట్ 20 న్యూటన్స్కి. ఓకేనా, ఇదండి ఇది. లోపల నుంచి సో ఈ హోల్స్లోకి మళ్ళీ ఏం వెళ్ళకుండా టెఫ్లాన్ పెట్టి సిమెంట్ పెట్టేస్తాను. ఓకేనా. ఓకేనా, ఇట్లా టెఫ్లాన్ పెట్టి సిమెంట్ కూడా ఇచ్చామా. A2 సిమెంట్ ఇచ్చే ఇట్లా పెట్టేసి చూపించేద్దాం. ఒకటి అయిపోయింది. ఇట్లా సిమెంట్ పెట్టి ఆ హోల్ క్లోజ్ చేసేస్తాం పర్మనెంట్గా. కొంచెం ఏమో అట్లా ఆ చిన్న హోల్ వరకు క్లోజ్ చేసేసి లైట్ ఏమో దాంతో ఇంకెక్కడితో అయిపోయిందండి కేసు. పైనుంచి చూపించి జిర్కోనియం ఇట్లా ఉంటుందండి. లైట్ అటేస్తే ఇటు పాస్ అయ్యిద్ది. జిర్కోనియం అంటానికి లెక్క ఏంటంటే లైట్ అటేస్తే ఇటు నుంచి పాస్ అవుద్ది అనమాట. మెటల్ సిరామిక్లో మధ్యలో మెటల్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి రాదండి లైట్. దాన్ని ఫోకస్ చేయండి, ఇట్లా నొక్కితే తెలుస్తుంది. అటు లైట్ వేస్తే ఇటు నుంచి పాస్ అవుతుంది అనమాట. సో పైన అన్ని హోల్స్ క్లోజ్ చేసామంటే లోపల నుంచి ఇంక ఇప్పుడు మీకు ఒక్క గ్యాప్ కూడా కనిపిదు అనమాట. ఓకేనా, కొంచెం కూడా ఇది లేకుండా ఉంటుంది, ఎక్కడ గ్యాప్ లేదు, హోల్స్ ఉండవు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కింద సేమ్ మల్టీ యూనిట్స్ మీద స్క్రూ రిటైన్డ్ అండి. జిర్కోనియము కింద ఐబార్. ఓకేనా, ఐబార్ జిర్కోనియము. సో కరెక్ట్గా మళ్ళీ సేమ్ మల్టీ యూనిట్ మీద కూర్చుంటుంది. ఎక్కడ గ్యాప్లు ఉండవు, ఫ్రీగా ఉంచండి సార్. ఇది పెద్ద మట్టు చూడండి, కింద గ్యాప్లు ఎక్కడా ఉండవు. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ స్క్రూతో టైటానియం స్క్రూ, ఇది కూడా స్క్రూతోటి జస్ట్ ఇది ఒక్కటి పెట్టాను 4 అయినా ఇంకా కదలదండి. ఒక్క స్క్రూ పెట్టినా ఇంకా కదలదన్నమాట. సో ఇప్పుడు ఈ 3 కూడా పెట్టేస్తాం. లోపల కనిపిస్తుంది చూడండి బ్లూగా స్క్రూ. ఓకేనా. మిగతా పెట్టేస్తాం అంతే. సో అన్ని స్క్రూలు పెట్టేసిన తర్వాత సేమ్ అన్ని టార్క్ ఇస్తాం. ఇట్లా 20 న్యూటన్స్ దగ్గర కింద కూడా అన్ని స్క్రూలకి టార్క్ ఇస్తాం అన్నమాట 20 న్యూటన్స్ దగ్గర. సో అయిపోయిన తర్వాత సేమ్ టెఫ్లాన్ పెట్టేసి ఈ కూడా క్లోజ్ చేసేస్తాం. పైన పళ్ళు కింద పళ్ళు కొరకండి సార్ చిన్నగా. అమరికి చూడండి ఎంత నీట్గా అంతనయో. కొరకండి. సో కొరికినప్పుడు అమరికి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇట్లా రండి. సో అన్ని వైపులా 2 వైపులా పళ్ళ అంతాయి అన్నమాట. సో 2 వైపులా అమరికి చూడండి ఎంత నీట్గా ఉందో. అట్లానే నవ్వు కూడా ఒకసారి
మీరు చూస్తే ఎంత మారిపోద్దో నవ్వు అంటే. ఆగండి ఆగండి సార్ ఆగండి. నవ్వండి సార్, నవ్వి చూపియండి ఇంకా. సో అంత నీట్గా వస్తాయండి. జిర్కోనియం రావటం కూడా అంత మిషన్డే కాబట్టి అమరిక కూడా చాలా నీట్గా. నవ్వండి సార్, నవ్వండి. ఇంకా నవ్వట్లం మీరు ఓకే. ఎక్స్రే తీసుకెళ్ళమ్మా సార్ని. సో ఇదండి AL-on-4 ఫైనల్ ఎక్స్రే అనమాట. సో ఇందాక మీకు చూపించిన ఎక్స్రే ఇది AL-on-4. ప్రతి కేసుకి మనం మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ ఖచ్చితంగా పెడతాం అనమాట. ఇంప్లాంట్ ఇక్కడ దాకా ఉందండి, ఎముక లోపలికి ఉంటుంది, పైకి వచ్చింది మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ అనమాట. ఈ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ అంటే పూలకొండిలాగా ఉంది చూసారా, ప్రతి ఇంప్లాంట్ మీద పూలకొండిలాగా, దాన్ని మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ అంటాం. ఆ మల్టీ యూనిట్ మీద ఫిక్స్డ్ పళ్ళ సెట్ వస్తుందండి ఇట్లా. సో ఇది స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లేయరింగ్ ఉండదు కాబట్టి మోనోలిత్ జిర్కోనియం అంటాం. సో మీకు మొత్తం కూడా రాక్ సాలిడ్గా వైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేయర్డ్గా ఉంటే ఏంటంటే పైన ఒక పొర వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది మోనోలిత్ జిర్కోనియం అంటాం ఐబార్ మీద. సో ఇంకోటి AL-on-4 అంటే ఖచ్చితంగా ఇదివరకు కూడా చెప్పాను, 2 స్ట్రైట్గా ఉంటే 2 వంకరగా ఉండాలి. ఓకేనా అండి. AL-on-4 అంటే 2 స్ట్రైట్గా ఉంటే 2 వంకరగా ఉండాల్సిందే. ఈ వంకరగా లేకుండా 4 స్ట్రైట్గా వేస్తే అది AL-on-4 అవ్వదండి, అది పోద్ది. వంకరగా ఉంటేనే ఎక్కువ మందికి వస్తుంది అనమాట. ఫైనల్గా ఒకసారి నవ్వండి సార్. ఓకేనా. ఆస్టమ్ ఇంప్లాంట్స్ వేసాం, చాలా నీట్గా వచ్చింది. మేము ఏదో DMLS సిరామిక్ చేద్దాం అనుకున్నాం, ఆయనే జిర్కోనియం అడిగారు, జిర్కోనియం చేసాం. జిర్కోనియం ఏంటంటే చూడటానికి బాగుంటాయి, మనీకి ఎక్కువ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఐబార్ విత్ జిర్కోనియము మ్యానుఫ్యాక్చరింగ్కి మిషనే మనం తెప్పించాం అనమాట. సో మొత్తం ఐబారు జిర్కోనియము మన దగ్గరే తయారవుతుంది. సో మనం డిజైన్ చేస్తాం కాబట్టి అది ఇంకా నీట్గా వస్తుంది. ఓకేనా అండి. మీరు లాంగ్ టర్మ్ రివ్యూ చేస్తా సార్ తోటి 1 సంవత్సరం తర్వాత. నోజ్వేడ్ నుంచి వచ్చారు, ఇంకేమన్నా మీకేమన్నా నొప్పి అనిపిస్తుందా ఇప్పుడు కొరికినప్పుడు? ఏం లేదు. ఓకే.